ఈ కార్ రేస్ కేసుపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కార్ రేసింగ్ కేసులో ప్రభుత్వ జోక్యం ఉండదని, అన్ని చట్టం ప్రకారమే జరుగుతాయన్నారు. తాము ఎలాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడబోమని, గత 21 నెలల్లో మేం ఎవరిని అరెస్టు చేయలేదని, కేసు కూడా పెట్టలేదన్నారు. ఒకవేళ ఎవరైనా దోషులుగా తేలితే చట్టం తన పని తాను చేసుకుంటుందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఏసీబీ రిపోర్ట్ నేను చూడలేదు. ఈ దీంట్లో ఏ జోక్యం లేదు, మాకు ఎవరి మీద కక్ష సాధింపు లేదు. నేను కానీ మా మంత్రివర్గం కానీ మా ముఖ్యమంత్రి గారు పదే చెప్పినాం. మేము 21 నెలలైన అధికారంలోకి వచ్చి ఎవరిని అరెస్ట్ చేయలేదు, ఎవరి మీద కేసులు పెట్టలేదు. చట్ట ప్రకారమే అన్నీ జరుగుతాయి. ఏ దానికైనా కమిటీ చేసినాం, ఆ కమిటీ రిపోర్ట్ ప్రకారం నిర్ణయాలు జరుగుతాయి తప్ప రాజకీయంగా మేము ఎవరిని కూడా కక్ష సాధింపు చర్యలకు మేము పోమని ముందే చెప్పినాం. అదే మాట మీద పక్క రాష్ట్రాల్లో చూస్తున్నారు మీరు, రోజు 4 అరెస్ట్ అవుతున్నారు. మాజీ మంత్రులు, ఎంపీలు, ప్రజెంట్ ఎంపీలు, ప్రజెంట్ ఎమ్మెల్యేలు. ఇక్కడ ఒక్కరు అరెస్ట్ అయిందా? చట్ట ప్రకారమే చర్యలు చేపడతాం. ఎంతటి వారైనా సరే కాళేశ్వరంలో కానీ, ఈ కార్ రేసింగ్లో కానీ, ధరణిలో కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా దోసుకున్న సొమ్మంతా కక్కేయాలి. మళ్ళీ దోసుకున్న సొమ్మంతా కూడా రికవరీ చేసి మళ్ళీ పేదల కార్యక్రమాలు చేయాలన్నదే మా లక్ష్యం.